అందరూ నేను ఫిగ్మా చేస్తే యూఎక్స్ యూఐ డిజైనర్ అయిపోతుంది, అట్లా అంతా అవ్వరండి. ఒక యూఐ డిజైనర్, యూఎక్స్ డిజైనర్ పర్పస్ గొప్ప డిజైన్ క్రియేట్ చేయటం కాదు. ఈ రోజున్న ఏఐ కంపెనీకైనా యూఎక్స్ యూఐ డిజైనర్ అవసరం. చాలామంది చెప్తూ ఉంటారు డిగ్రీ చేయకపోయినా పర్వాలేదు. అక్కడ వాడికి ఏం కావాలి, నువ్వేం పెడుతున్నావు. కంపెనీలు మాత్రం ప్లేస్మెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ప్రోడక్ట్ చేసే ఎవరైనా 3 మైండ్లని, యూజర్ యొక్క 3 మైండ్లని సాటిస్ఫై చేయాలి. అసలు మనకి యూఎక్స్ అంటే ఏంటి, వైర్ ఫ్రేమ్ అంటే ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటి, టాస్క్ ఫ్లో అంటే ఏంటి, ఎమోషన్ డిజైన్ అంటే ఏంటి. హాయ్, అందరికీ నమస్కారం. మీరు చూపిస్తున్న ఈ లవ్కి, ఈ అభిమానానికి చాలా 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 థ్యాంక్స్. ఈరోజు మీకు నేను ఒక యూఎక్స్ యూఐ డిజైన్ కోర్స్ మీరు ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, అక్కడ నుంచి కెరియర్కి ఎలా ట్రాన్సిషన్ జరగాలి, అక్కడ మీరు మళ్ళీ గ్రోత్ కోసం ఏమేం చేయాలి, ఈ మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ లీఫ్రాగ్ డిజైన్ స్కూల్ ఛానల్. 95% ఆఫ్ ది పీపుల్ చూస్తున్నారు కానీ ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఫస్ట్, ఈ కోర్స్ ఎవరు చేయొచ్చు? చాలామంది చెప్తూ ఉంటారు డిగ్రీ చేయకపోయినా పర్వాలేదని. బట్ నా సలహా అయితే ఎనీ డిగ్రీ ఈజ్ ఫైన్ ఈ పర్టికులర్ కోర్స్ కోసం. అలాగని మీరు ఏ కంప్యూటర్ ఫీల్డ్కైనా డిగ్రీ అవి అవసరం లేదు. కానీ కంపెనీలు మాత్రం ప్లేస్మెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి దే ఎక్స్పెక్ట్ అస్ టు హ్యావ్ అ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు నేను మీకు మొదటి నుంచి ఈ హోల్ ప్రాసెస్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మనకి ఇక్కడ ఈ కోర్సులో యూఎక్స్ ఫౌండేషన్, యూఎక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఇక్కడ సైకాలజీ అవసరం లేదు. అందరూ మీరు చూస్తే వీడియోల్లో 90% అందరూ నేను ఫిగ్మా చేస్తే యూఎక్స్ యూఐ డిజైనర్ అయిపోతుంది, అట్లా అంతా అవ్వరండి. ఖచ్చితంగా ఒక ప్రాసెస్డ్గా మనం నేర్చుకున్నప్పుడే మేబీ వాళ్ళ జాబ్ రావచ్చేమో జనాలకి, నాకు ఐ డోంట్ నో. బట్ ఒక కెరియర్ తయారు చేయాలంటే ఒక ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలి. ఒక ప్రాపర్ మెథడాలజీలో మనం ఆ పర్టికులర్ కోర్సు నేర్చుకోవటం వల్ల ఒక లాంగ్ కెరియర్ తయారవుతుంది. సో ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ చాలా బాగుండాలి. అసలు మనకి యూఎక్స్ అంటే ఏంటి, వైర్ ఫ్రేమ్ అంటే ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటి, టాస్క్ ఫ్లో అంటే ఏంటి, ఎమోషన్ డిజైన్ అంటే ఏంటి, ఎఫర్డెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్చువల్ డిజైన్ అంటే ఏంటి, అసలు హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అంటే ఏంటి. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్లో మనం యూఎక్స్ ఫౌండేషన్లో అన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ కోర్సులో ఖచ్చితంగా సైకాలజీ పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక డిజైన్ చేసినప్పుడు యూజర్ కళ్ళు ఎలా బిహేవ్ చేస్తాయి, ఎక్కడికి అటెన్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంది, దేనికి అటెన్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అతని ఇంటలెక్ట్ ఎలా పనిచేస్తుంది, అతని మెమరీ ఎలా పనిచేస్తుంది, అతని మోటార్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఇవేవి తెలియకుండా మనము డిజైన్ చేసినా అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్లో మనం సైకాలజీ కొంత అర్థం చేసుకోవాల్సి. అలాగే అన్నిటికన్నా ముఖ్యము, మనం ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు పెట్ థియరీని ఫాలో అవ్వాలి. అంటే ఒక పర్సుయేషన్ని క్రియేట్ చేయాలి, ఒక ఎమోషన్ని క్రియేట్ చేయాలి, ఒక ట్రస్ట్ని క్రియేట్ చేయాలి యూజర్కి. అప్పుడే ఆ ప్రోడక్ట్ సక్సెస్ ఛాన్స్ చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇదంతా కూడా సైకాలజీ బేస్లోనే రన్ అవుతుంది. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కంటిన్యూ ఫర్దర్ మోర్. అంటే మనిషి సైకాలజీ అర్థమైన తర్వాత మెథడాలజీ నేర్చుకోవాలి. అంటే ఒక క్లయింట్ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తే ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ని తీసుకున్న దగ్గర నుంచి రిజాల్వ్ ఎలా చెయ్యాలి, ఆ ప్రాబ్లం స్టేట్మెంట్కి నేనేం సాల్వ్ చేస్తాను, నాకు స్ట్రాటజీ ఉండాలి. అదే డిజైన్ స్ట్రాటజీ. దీనిలోకి వచ్చేటప్పటికి మనము బిజినెస్ గోల్స్ని అర్థం చేసుకోవాలి, మార్కెటింగ్ గోల్స్ని అర్థం చేసుకోవాలి,
టార్గెట్ ఆడియన్స్ని అర్థం చేసుకోవాలి, టెక్నికల్ కన్స్ట్రైన్స్ని అర్థం చేసుకోవాలి, అట్లాగే టాస్క్ వాడు ఏం చేయటానికి వస్తున్నాడో ఆ టాస్క్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే మన ప్రోడక్ట్ మన కాంపిటేటర్స్ని కన్నా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో మనకు తెలియాలి. దాన్నే మనము సేల్స్ వాళ్ళు అయితే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు. అదే మన ప్రోడక్ట్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ని మనం ఇక్కడ ఏమంటామంటే యూఎక్స్ పరిభాషలో క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఏంటి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రోడక్ట్, అది మనం ఎట్లా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసేటప్పుడు మనకు స్ట్రాటజీ ఉండాలి, దాన్నే డిజైన్ స్ట్రాటజీ అంటారు. ఆ తర్వాత మనం ఎంపథీ మ్యాపింగ్ చేసుకోవాలి, పర్సోనాని ఐడెంటిఫై చేయాలి, జర్నీ మ్యాప్ని డిఫైన్ చేసుకోవాలి. ఈ హోల్ ప్రాసెస్ అంతా మనం నేర్చుకోవాలి. అట్లాగే ఒక రీసెర్చ్ ఎట్లా చేయాలో మనం తెలుసుకోవాలి. రీసెర్చ్లో ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి, ఏ మెథడ్ ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలి మనం. అది అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి, దానిలో మళ్ళీ అది పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నావిగేషన్ తెలుసుకోవాలి, అలాగే ఇంటరాక్షన్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్రోడక్ట్ ఆలోచన నుంచి వైర్ ఫ్రేమ్ దాకా వస్తుంది, ప్రోటోటైపింగ్ దాకా వస్తుంది. అక్కడ వైర్ ఫ్రేమింగ్ దాకా వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం హై ఫిడెలిటీ వైర్ ఫ్రేమ్ అంటే దాన్ని యూఐలోకి తీసుకెళ్తాం. అక్కడ మళ్ళీ మనం యూజర్ సైకాలజీ ప్రకారం ఎవ్వరు కూడా ఫిగ్మానో ఫోటోషాపో లేకపోతే ఇల్లుస్ట్రేటర్లోనో ఎక్స్డీలోనో చేసావు అది కాదు పాయింట్. ఒక డిజైన్ ఎలిమెంట్ ఎందుకు పెడుతున్నావు, అది మనిషిని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అక్కడ వాడికి ఏం కావాలి నువ్వేం పెడుతున్నావు, ఇట్లా చాలా. అందుకనే ఒక డిజైన్ విజువల్ డిజైన్ కూడా అవ్వచ్చు కదా డిజైన్ చేయడానికి, కానీ దానిలో యూఎక్స్ని అప్లై చేయగలిగినప్పుడు మాత్రమే అది యూఐ అవుతుంది. కాబట్టి ఆ రూల్స్ అన్నీ తెలుసుకోవాలి. ప్లస్ కలర్ లోడ్ మన కళ్ళ మీద ఎంత పడుతుంది, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కలర్ లోడ్ ఎక్కువైందనుకో మన కళ్ళు అలసిపోతాయి, ఆ యాప్ మీద మనం ఎక్కువసేపు ఫోకస్ చేయలేం. కాబట్టి కలర్ లోడ్ ఎంత, ఇంటలెక్చువల్ లోడ్ ఎంత ఇస్తున్నాం మనం యూజర్కి, అలాగే మనము వాడి మెమరీ మీద లోడ్ ఎంత ఇస్తున్నాం, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోకుండా ఇప్పుడు మేము చాలా ప్రోడక్ట్స్కి ఆడిట్ చేస్తాం. అంత డిజైన్ చేస్తారు, చూడటానికి బాగానే ఉంటుంది, కానీ అది ఫెయిల్ అవుతుందని మనకు తెలుసు. ఎందుకంటే దే డోంట్ నో ఆల్ దీస్ పారామీటర్స్, దే డోంట్ అండర్స్టాండ్ దిస్. అందుకనే డోంట్ ఫాల్ ఫర్ సాఫ్ట్వేర్స్. ఏదో ఫిగ్మా వచ్చు, నేను వైర్ ఫ్రేమ్ చేస్తా, అందరూ వైర్ ఫ్రేమ్ చేస్తారు, అందరూ యాప్లు చేస్తారు, మరి ఎందుకు 1% యాప్స్ సక్సెస్ అవుతున్నాయి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీకే అర్థమవుతుంది కదా, మీరు ఒక యాప్ను వాడుతున్నప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, వీడికి ఏంట్రా కామన్ సెన్స్ కూడా వాడలేదు, ఇక్కడ ఈ ఆప్షన్ ఇయలేదు ఎందుకు, ఇట్లా ఆలోచిస్తాం కదా మనం. అంటే అర్థం ఏంటి, ఒక యూజర్ని వాడి కన్సిడర్ చేసుకోలేదు, వాడికి ఏం కావాలో చెప్పుకుంటే. ఇప్పుడు నేను ఏదైనా మనం ఒక యాప్ని చూస్తాం, సపోజ్ మనం బిగ్ బాస్కెట్ లాంటి యాప్ని చూస్తాం, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఎంత ఈజీగా మనం కస్టమర్ సపోర్ట్తో మాట్లాడే ఫెసిలిటేషన్ వాడు క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫెసిలిటేషన్ ఈజీగా లేదనుకో, కాంప్లెక్స్గా ఉందనుకో, అది డిజైన్ బాగుండొచ్చు కానీ ఇట్ ఫెయిల్స్. ఎందుకంటే ఏ యూజరు ఒక ప్రోడక్ట్లోకి ఆ డిజైన్ని చూడటానికి రాడు. కాబట్టి ఒక యూఐ డిజైనరు యూఎక్స్ డిజైనర్ పర్పస్ గొప్ప డిజైన్ని క్రియేట్ చేయటం కాదు, యూజర్ ఏ పర్పస్ కోసం అయితే వస్తున్నాడో ఆ పర్పస్ని యూజర్ సింప్లెస్ట్ ఫామ్ ఈజియెస్ట్ ఫామ్లో సాల్వ్ చేసుకుని వాడి పని వాడు చేసుకుని వెళ్ళటం. అందుకనే ఈజ్ ఆఫ్ యూజ్ అంటారు, అది క్రియేట్ చేయటం పని. ఈజ్ ఆఫ్ లెర్నింగ్, ఈజీగా వాడికి లెర్నింగ్ కర్వ్ ఉండదు కదా, అప్పుడు వాడికి ఈజీగా అర్థం అవ్వాలి, వాడు ఫస్ట్ టైం యూజర్ అయినా. సో ఈజ్ ఆఫ్ యూజ్, ఈజ్ ఆఫ్ లెర్నింగ్, ఎఫిషియెంట్, వాడు ఫాస్ట్గా చేయగలగాలి, ఎఫెక్టివ్గా చేయగలగాలి, అంటే వాడు ఏ పర్పస్ కోసం వస్తున్నాడో ఆ పని అవ్వాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఆ ప్రోడక్ట్ మీద సాటిస్ఫై. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోడక్ట్ చేసే ఎవరైనా 3 మైండ్లని, యూజర్ యొక్క 3 మైండ్లని సాటిస్ఫై చేయాలి. ఏంటి, వాడి ఇంటలెక్చువల్ బ్రెయిన్ని సాటిస్ఫై చేయాలి, వాడి సబ్కాన్షియస్ బ్రెయిన్ని సాటిస్ఫై చేయాలి, వాడి ఎమోషనల్ బ్రెయిన్ని సాటిస్ఫై చేయాలి. So don't forget to learn all these things in proper way. You need to understand psychology, you need to understand methodology, you need to understand design. And it is not about understanding, it is about collaborating these 3 and creating in line with the expectation of the user. That's the key. Same time, you should not lose your insight about creating value for the business.
సేమ్ టైం వాల్యూ ఫర్ ది యూజర్. ఈ మొత్తం అయినప్పుడే ఒక ప్రోడక్ట్ కరెక్ట్గా తయారవుతుంది. అదే ఒక యూఎక్స్ డిజైనర్గా మనం నేర్చుకోవాల్సింది. యూఎక్స్ యూఐ డిజైనర్ అదే మనకి. ఇది అయిపోగానే ప్రతిదీ నువ్వు చేసిన ప్రతిదీ టెస్ట్ చేయగలగాలి. కాబట్టి ఇక్కడ ఉన్న చాలామంది యూజబిలిటీ టెస్టింగ్ అంటే తెలీదు. యూజబిలిటీ టెస్టింగ్ ఎలా చేయాలో అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్టేజ్లో నువ్వు చేసింది చెక్ చేసుకోవాలి. అక్కడికక్కడే ఏదో లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్లో నువ్వు తప్పులు ఎతికినా వేస్ట్. అక్కడికి ఆల్రెడీ మ్యాన్ అవర్స్ అయిపోయినాయి, నీ ఎఫర్ట్స్ అయిపోయినాయి, అన్నీ పోయినట్టే. కాబట్టి ప్రతి స్టేజ్లో టెస్టింగ్ చేయటం ఎలాగో తెలుసుకోవాలి. అందుకనే యూజబిలిటీ టెస్టింగ్లో కూడా 2 రకాలు ఉంటాయి. ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ ఎట్లా చేయాలి, ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఎట్లా చేయాలి, అంటే లో ఫిడిలిటీలో ఎట్లా టెస్ట్ చేయాలి, హై ఫిడిలిటీలో ఎట్లా టెస్ట్ చేయాలి, రీసెర్చ్ చేసేటప్పుడు ఎట్లా చేసుకోవాలి. ఇవన్నీ మీరు నేర్చుకున్నప్పుడే మీరు రైట్ యూఎక్స్ యూఐ డిజైనర్ అవుతారు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు బలమైన పోర్ట్ఫోలియో చేయాలి. ఎప్పుడు కూడా డిజైన్ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా వాళ్ళు షోకేస్ చేయాలి వాళ్ళ ఎబిలిటీస్. అదే పోర్ట్ఫోలియో. ఒక యూఎక్స్ డిజైనర్ చాలా సందర్భాల్లో క్లయింట్తో ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు చేసిన డిజైన్ని క్లయింట్కి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నీకు ఆ ఎబిలిటీ లేనప్పుడు నీ డిజైన్ సేల్ చేయటం కష్టం అవుతుంది. యూ హ్యావ్ టు సెల్ యువర్ ఐడియా. కరెక్ట్. ఇక్కడ మనం చేస్తున్న డిజైన్ అంటే మన ఐడియాని, డిజైన్ ఐడియాని మనం సేల్ చేస్తున్నట్టు క్లయింట్కి. ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నాం, ఎలా వాల్యూ క్రియేట్ చేస్తుంది యూజర్కి, ఆ క్లయింట్కి అనేది మనం చెప్పగలగాలి అక్కడ. సో కాబట్టి మీరు కొంచెం ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎవరైనా అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు అని చెప్పినా అవన్నీ అబద్ధాలు. నథింగ్ కమ్స్ ఈజీ. డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ టు కమ్ ఈజీ. దట్స్ నాట్ పాసిబుల్. సో మనం ఖచ్చితంగా దాన్ని కూడా తెలుసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత కంపెనీలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నీకు ఒక ప్రాబ్లం ఇచ్చి నీ క్రిటికల్ థింకింగ్, నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే థింకింగ్ ఎట్లా ఉందో చెక్ చేస్తారు. అందుకే మనం మన కోర్సులో ఇలాంటి ఒక 12 డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీ చేత ఇచ్చి ప్రతి సందర్భంలో మీ చేత ప్రాక్టీస్ చేయిస్తాం. ఎట్లా ప్రాక్టికల్గా నువ్వు నేర్చుకున్న ప్రతిదాన్ని అప్లై చేసి ప్రోడక్ట్కి సొల్యూషన్ ఇవ్వాలి అనేది నీకు నేర్పిస్తాం. అట్లాగే డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. ఇప్పుడు నీకు మొబైల్ ఉంది, అక్కడ వేరే అప్రోచ్ ఉంటుంది. ట్యాబ్లెట్ ఉంది, అక్కడ వేరే అప్రోచ్ ఉంది. డెస్క్టాప్ ఉంది, అక్కడ వేరే అప్రోచ్ ఉంది. అక్కడ ఇంటరాక్షన్ డిఫరెంట్, అక్కడ నువ్వు చూసే విధానం డిఫరెంట్. ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ అయినప్పుడే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీగా క్రాక్ చేయగలుగుతావు. సో అది కూడా అవసరం. చాలామంది ఏం చేస్తున్నారు, కోర్స్ చెప్తా అంటున్నారు. కాదు, ప్రాక్టికల్గా వాళ్ళు నీ దగ్గర తెలుసుకోవాలనుకుంది నీ ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్ త్రూ ద డిజైన్. నువ్వు డిజైన్ ఒక్కటే నేర్చుకుంటే ఎట్లా సక్సెస్ అవుతావు? ఆలోచించండి. మీరు కూడా సక్సెస్ అవుతామా? మనం అవ్వం. కాబట్టి ఇవన్నీ చేసుకోగలిగినప్పుడే నువ్వు ఒక మంచి కెరియర్ని క్రియేట్ చేసుకోగలుగుతావు. దీనిలో జాబ్స్ ప్రతి ఐటీ కంపెనీలో ఉంటాయి. ఈరోజు ఉన్న ఏఐ కంపెనీకైనా యూఎక్స్ యూఐ డిజైనర్ అవసరం. ఏ ఆటోమేషన్ చేయాలన్నా యూఎక్స్ యూఐ డిజైనర్ అవసరం. బికాజ్ ఆటోమేషన్లో అయినా ఏఐ అయినా అది హ్యూమనైజ్ చేయకపోతే, యూజర్కి ఉపయోగపడకపోతే దానివల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి ప్రతి కంపెనీలో మీరు అనుకోవచ్చు ఏఐ వస్తుంది, ఏదో అవుతుంది. ఏమో ప్రతి ఏఐ కంపెనీ ఏఐ డిజైన్స్కైనా, ఆటోమేషన్కైనా, ప్రోడక్ట్ డిజైనింగ్కైనా, ఎంటర్ప్రైజింగ్ సొల్యూషన్స్కైనా ప్రతి కంపెనీకి యూఎక్స్ యూఐ డిజైనర్ పొజిషన్ మ్యాండేటరీ. కాబట్టి జాబ్ ఇబ్బంది కాదు, ఓపెనింగ్కు ఇబ్బంది కాదు, క్లోజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక జాబ్ ఉన్నప్పుడు ఆ జాబ్కి తగ్గ ఎంప్లాయబుల్గా నువ్వు ఉండాలి. దానికి ఏం కావాలో అది మనం నేర్చుకోగలిగినప్పుడు ప్రతి టాప్ కంపెనీలో ఈ పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, మంచి శాలరీస్ వస్తాయి. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ క్రిటికల్ థింకింగ్ దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ త్రూ డిజైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఈ కింద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి. మేము పర్సనల్గా మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాము. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ Leapfrog Design School ఛానల్. 95% ఆఫ్ ది పీపుల్ చూస్తున్నారు కానీ ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for your valuable support.